rice, sugar-free rice. La 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 la. Doctor rice, diabetic rice ని తినండి. తన ప్రసంగాలతో హిందూ బంధువులందరినీ కూడా పరిచే రాధా మనోహర్ దాస్ ప్రస్తుతం భీమవరంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడుతూ సార్ భీమవరం ఇచ్చేసారు, ఏమేమి చూసారు, ఏమేమి క్షేత్రాలు దర్శించారు? హరే కృష్ణ అన్న, మేము మధ్యాహ్నమే వచ్చాం. ఇప్పుడు కాసేపట్లో సోమారామం స్వామివారిని, ఇంతవరకు పంచారామాల్లో ఒకటైనటువంటి సోమారామ క్షేత్రాన్ని, ఈ చంద్ర పుష్కరిని, చంద్ర ప్రతిష్ఠితమైనటువంటి ఈ క్షేత్రాన్ని ఇంతవరకు దర్శించడం జరగలేదు. ఒక నెల క్రితం వచ్చినప్పుడు బయట నుంచి అలా సేవించుకున్నాం, కానీ అందువలన మేము ఇప్పుడు స్వామిని సేవించుకుని ఈ ద్వాదశి తిథి నాడు ముందుకు వెళ్తాం. ఇంతకుముందు వచ్చినప్పుడు మావుళ్ళమ్మ వారిని, మిగిలినటువంటి వాటిని మేము దర్శించుకోవడం జరిగింది. అంటే పంచారామ క్షేత్రం గునుపూడి పేరు ఏదో మార్చాలనుకుంటున్నారు సార్? వాస్తవానికి మనం అమరావతి అంటే ఏమిటి? అమరారామం. అలాగే సామర్లకోట దగ్గర కుమారారామం. పాలకొల్లు ఏమిటి? క్షీరారామం. దీని పేరేమిటి? అక్కడ దాక్షారామం. దీని పేరు సోమారామం. గునుపూడి అనేది కాదు, సోమారామం అనే పిలువబడాలి. అది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి దీన్ని సోమారామంగా పిలువబడితే అది సంపూర్ణం అవుతుంది. ఎటు అమరారామంలో మనకి కొత్త రాజధాని రాబోతుంది కాబట్టి ఇది కూడా పరిపూర్ణంగా ఉంటుంది, చేస్తారని ఆశిస్తున్నాను. చాలా వరకు కూడా మీరు చేసే ప్రసంగాలన్నీ కూడా హిందువులకు సంబంధించి చాలా ఉత్తేజభరితంగా ఉంటాయి, కానీ కొంతమందికి అంటే ఇతర మతస్థులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, కలవరంగా. మరి అంతే కదా నాన్న, నిజం చెబితే ఎవరికైనా నచ్చుతుందో చెప్పండి? నిజం అందరికీ నచ్చదు కదా నాన్న. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ, ఇతరులను మోసం చేస్తూ, ఒక పుస్తకాన్నే మస్తకంలో పెట్టుకుని మిగిలినదంతా తప్పు అంటూ తన పూర్వీకుల్ని, తన దేశాన్ని, పుట్టిన దేశాన్ని అవమానించేటువంటి పాషాణ మతాల్ని ఖచ్చితంగా ఖండించాలి, దండించాలి. ఆ పనే చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, పాకిస్తాన్ ఆపరేషన్ సింధూరు, అందులో అటాక్ కావింపబడి వాళ్ళ ఎంపీ పార్లమెంట్లో చెప్తున్నాడు, మనం ఇంక బెంకాలకు పోకూడదు, భారత్ కాళ్ళ మీద పడి అడుక్కోవాలి, ఎందుకంటే 80% నీళ్లు మనకి సింధు నది నుంచే వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరు వెనకాల 2 అర్థాలున్నాయి. ఒకటి, వాళ్ళు చెరిపిన మన తల్లుల సింధూరము, అలాగే సింధు నది. అక్కడ మ్యాటర్ అది, ఇక్కడ వాటర్ ఆపేసి వాళ్ళకి ఏమిటో చెప్పారు. వాళ్ళ జీవితాలు సింధు నది జలాల మీద ఆధారపడి ఉన్నాయి, వాళ్ళ పొలాలు కానీ, వాళ్ళ తాగునీళ్ళు కానీ. కానీ వాళ్ళు మాత్రం మనం నీళ్ళు ఇస్తే వాళ్ళు రక్తం పారిస్తున్నారు. అందుకే చెప్పారుగా ప్రధానమంత్రి గారు, ఖూన్ ఔర్ పానీ ఏక్ సాత్ నై చలేగా, ట్రేడ్ అండ్ టెర్రరిజం ఏక్ సాత్ నై చలేగా. కాబట్టి మనం ఇన్ని రోజులు ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనేది మనం తీరుస్తున్నాం. అలాగే చాలా గొప్ప విషయం, మన బ్రహ్మోస్, మన S500 కూడా మన వాళ్ళు, S400 నుంచి S500కి మన వాళ్ళు ఎదిగారు. ఇప్పుడు బ్రహ్మోస్కి దాదాపు 17 దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఒక అద్భుతమైనటువంటి జోకోటి సోషల్ మీడియాలో వచ్చింది. వాడు అడుగుతున్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి, బ్రహ్మోస్ ఎంత అని. ఇక్కడి నుంచి మన ప్రధానమంత్రి గారు చెప్పారు, భయ్యా అసలు నీకు ఖర్చు లేదు, లొకేషన్ పంపు, ఫ్రీగా పంపిస్తా ఉన్నారు. సో కాబట్టి మనం ఇన్ని రోజులు ఎలా వ్యవహరించామో అది చాలా తప్పుడు దృక్పథం. ఆ యొక్క టెర్రరిజం అనేటువంటి పావుని పోషించారు ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువులు, ఇంకా పోషించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇకపైన ఆటలు చెల్లవు. దేశభక్తితో కూడినటువంటి ఈ భారత్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ మతస్థులైనా, ఏ ప్రాంతస్థులైనా, దేశమే పహలే దేశ్ అనకపోతే ఈ పహలే గౌలు చాలా చోట్ల జరుగుతాయి. ఎందుకంటే ఈ ఎడారి మతాలకి మతనిష్ట ఉంది, కానీ దైవనిష్ట, ధర్మనిష్ట, దేశనిష్ట ఏమీ లేదు. కాబట్టి మనం గాజాలో జరిగింది, పాలస్తీనాలో జరుగుతున్నది, ఇవన్నీ మనం చూస్తున్నాం. వాడెవడో పొట్టకి రాయి కట్టుకుని చేతులు కోల్పోయి వాడు అరుస్తూ చెప్తున్నాడు,
వాడు వేల మందిని చంపినవాడు. దీనివల్ల ఏ ప్రయోజనం లేదు, ఇంతమందిని చంపి ఈ విధానం నుంచి తప్పుకోండి అని. కాబట్టి ప్రపంచం యొక్క శాంతి, ప్రపంచం యొక్క ఆనందం, సౌభాగ్యం భారత్ మీద ఆధారపడింది. భారత్ మాత్రమే చెబుతుంది సర్వే జన సుఖినో భవంతు. కాబట్టి భారత్ బాగుండాలి. భారత్ బాగుండాలంటే హిందువులు బలంగా ఉండాలి. హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు అని మీరు చాలా పోరాడుతున్నారు. ఇప్పటివరకు ఎంతవరకు వచ్చింది ఆ పోరాటం? వాస్తవానికి 5 లక్షల లోపు ఆదాయం వచ్చేటువంటి దేవాలయాల్ని హైకోర్టు తీసుకోమని చెప్పింది. దాని ట్రస్ట్ బోర్డులు వేసుకుని హిందువులు నిర్వహించుకోవాలి. అయితే దేవాదాయ శాఖ కొన్ని చోట్ల ఇంకా వాళ్ళ పెత్తనం చేస్తున్నారు. దాని మీద కంటెంట్ ఆఫ్ కోర్టుగా వెళ్ళమని చెప్పడం జరిగింది. మొన్న కడప వెళ్తే కొందరు ఆ ట్రస్ట్ బోర్డు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి హిందువులు బాధ్యత తీసుకుని మిగిలినటువంటి దేవాలయాలను కూడా నిర్వహించుకుని ఉత్తరాదిలో జరుగుతుందిగా. మొన్న అయోధ్య రామాలయం ఎందుకు, గుడి ఎందుకు, అక్కడ హాస్పిటల్ కట్టచ్చు కదా, బడి కట్టచ్చు కదా అని కబుర్లు చెప్పారు. మొన్న 400 కోట్లు కట్టింది. దేవాలయం వలన ఈ దేశానికి ఆనందం ఉంది, ఈ దేశానికి ఆదాయం ఉంది. మరి ఇందాక అడిగావు కదా ఇతర మతస్థులని, మరి చర్చి వలన మసీదు వలన ఏమన్నా రూపాయి ఆదాయం ఉంటే చూపించు. అందుకే నేను మొన్న ఎక్కడో ప్రసంగంలో చెప్పడం జరిగింది. హైకోర్టు, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని ఇతర అంటే ఈ దేశానికి సంబంధం లేని మతాల్లోకి మారినటువంటి వాళ్ళకి ప్రజల ట్యాక్సుల డబ్బులు పట్టుకెళ్ళి జీతాలుగా ఇస్తున్నారు. మతాలే ప్రమాదం అంటే వాటిని ప్రజల సొమ్ముతో పోషించడం ఇంకెంత ప్రమాదం. కాబట్టి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. ఎవరి సొమ్ము ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? ట్యాక్సులు దేనికి కడతారు? రోడ్లకి, శానిటేషన్కి, ఎడ్యుకేషన్కి, మెడికేషన్కి. నాట్ ఫర్ హాజ్ యాత్ర, నాట్ ఫర్ జెరూసలం యాత్ర. మేము తిరుమల వెళ్తే టికెట్లు తీసుకోవాలా? మేము అన్నవరం వెళ్తే టికెట్లు తీసుకోవాలా? పార్కింగ్ మేము డబ్బులు కట్టాలా? స్పెషల్ బస్సులు మాకు దోపిడీయా? సో కాబట్టి కోర్టు దీని మీద సీరియస్గా ఉండి, హిందుత్వవాదులు కూడా సీరియస్గా ఉండి కోర్టు ద్వారా మన దేవాలయాల మీద టిక్కెట్ల భారం లేకుండా కాపాడుకోవాలి. సో భారత్ ఎదుగుతుంది, ఎదగడానికి అడ్డంగా ఉన్న వాళ్ళని తొక్కి మరీ ఎదుగుతుంది. ఇదే ప్రస్తుత నినాదం, ప్రస్తుత విధానం. భారత్ మాతకి జై. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.